జనసేన నుంచి గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలను సాలవ కప్పి సన్మానించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతేకాకుండా మంగళగిరి ఆఫీసులో తన ఫామ్ హౌస్ లో పండినటువంటి కూరగాయలను బొకేల రూపంలో తయారు చేసి ప్రతి ఒక్కరికి కానుకగా అందించారు. ఇక ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జనసేన అధినేతలు పవన్ కళ్యాణ్ ను సాలువ కప్పి సన్మానించారు. అంతేకాకుండా కూరగాయలు బొకేలను ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అతడిని ఒకే ప్రశ్నను అడుగుతున్నారట. మీరు పోటీ చేసిన ప్రతి ఒక్క సీటు ఎలా గెలిచారని అందరూ అడుగుతూ సాగుతున్నారట. ఇక ఈ విషయం మీద తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీరు పోటీ చేసిన అన్ని సీట్లు ఎలా గెలిచారు అని ప్రశ్నిస్తున్నారు. నేను రీసెంట్ గా జరిగిన ముఖేష్ అంబానీ ఇంట్లో వివాహానికి హాజరయ్యాను. అక్కడ కూడా ప్రతి ఒక్కరూ నన్ను ఇదే ప్రశ్న అడిగారు. ప్రతి ఒక్కరూ అంబానీ వివాహాన్ని చూసి షాక్ అవుతుంటే అంబానీ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి 100% సీట్లను ఎలా గెలిచారు అని అడిగారట. దీంతో పవన్ కళ్యాణ్ షాక్ అయ్యాడట. ఇక ఈ పార్టీలో విజయాన్ని సాధించడానికి జనసేన అధినేతలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేను పడిన కష్టాలు దెబ్బలు అవమానాలు మరెవరైనా పడి ఉంటే కనీసం ఒక వారం రోజులు కూడా నడిపేవారా అని అనిపించింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలో కూడా ఉంచకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఓటమి ప్రతి ఒక్క మనిషిని అంతగా భయపెడుతుంది. ఇక కొన్ని రోజుల తర్వాత మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని చెప్పుకొచ్చాడు. కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, ప్రత్యేకించి ఇన్ని శాఖలు ఎందుకు పెట్టుకున్నాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. నా మీద చాలా బాధ్యత ఉంది. పదే పదే నేను వీటిపై మాట్లాడను. సంపూర్ణంగా కొన్ని విధి విధానాలను ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ షాకింగ్ కామెంట్ చేశారు.